ఇక కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతోంది. అర్ధరాత్రి తుంగభద్ర డ్యాం 19వ గేట్ చైన్ వైర్ తెగిపోయింది. దీంతో అనుకున్న స్థాయికి మించి దాదాపు 35,000 క్యూసెక్ల నీరు నదిలోకి ఎక్కువగా విడుదలవుతోంది. తుంగభద్ర డ్యాంకు మొత్తం 33 గేట్లున్నాయి. 1953 నుంచి నీటిని నిల్వ ఉంచుతున్న ఈ డ్యాంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. గేట్ చైన్ తెగడం వల్ల ముంపు ప్రమాదం ఏం లేదు, కానీ నీళ్లు నదిలోకి వెళ్తున్నాయి. ఇలా డ్యాం గేట్ తెగిపోతే తాత్కాలికంగా స్టాప్ లాక్ గేట్ పెడతారు. స్టాప్ లాక్ గేట్ అంటే ఇన్పడోర్ లాంటిది. కింద నుంచి సెగ్మెంట్లు పైకి పేర్చుకుంటూ వస్తారు. తుంగభద్ర డ్యాం స్టోరేజ్ కెపాసిటీ 105 టీఎంసీలు. ప్రస్తుతం డ్యాం పూర్తి స్టోరేజ్తో నిండుకుంటలా ఉంది. స్టాప్ లాక్ గేట్ పెట్టాలి అంటే నీటి లెవెల్ తగ్గాలి. ఖచ్చితమైన లెక్క లేదు, కానీ కనీసం 30 టీఎంసీల కన్నా దిగువకు వస్తే కానీ స్టాప్ లాక్ పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. తుంగభద్ర నుంచి వచ్చే నీరు కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజ్ దాటి అలంపూర్ వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. తుంగభద్ర మీద సుంకేసుల వద్ద కేసీ కెనాల్ మొదలవుతుంది. బనకచెర్ల వద్ద తెలుగు, గంగా, నిప్పులవాగు, ఎస్కేప్ ఛానల్, ఎస్ఆర్బీసీ, జిఎన్ఎస్ఎస్లతో పాటు కేసీ కెనాలకు కూడా దాదాపు పూర్తి సామర్థ్యంతో నీళ్లు వదులుతున్నారు. హొస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయం వద్ద ఉన్నాం. మనం ఏదైతే 19వ గేటు పూర్తిగా తెగిపోవడంతో తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరద నీరు కిందికి చేరుకుంటుంది. మనం ఏదైతే టీబీ డ్యాం ఎదురుగా ఉన్నాము, ముఖ్యంగా ఏదైతే నిన్న రాత్రి 19వ గేటు వద్ద ఏదైతే ఒక్కసారిగా గేట్లు మూసే సమయంలో ఆ గేటు తెగిపోవడంతో 19వ గేట్ పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. నిన్నటి నుంచి ఏదైతే 11 గంటల నుంచి ఈ రోజు వరకు దాదాపు లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా తుంగభద్ర జలాశయంలో 105 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ప్రస్తుతం 104 టీఎంసీల నీరు నిల్వ ఉండగా నిన్నటి నుంచి దాదాపు లక్షల క్యూసెక్ల నీరు కిందికి వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆయకట్టు పైన ఉన్న తుంగభద్రకు ఆనుకొని ఉన్న ఆయకట్టును బేస్ చేసుకొని పంట పొలాలు వేస్తూ ఉంటారు రైతులు. అయితే ఈ క్రమంలో దాదాపు 60 టీఎంసీ నీరు కిందికి వదిలే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ముఖ్యంగా డ్యాం పైనకు వెళ్లి ఏదైతే 19వ గేట్ వద్దకు వెళ్లి అక్కడ డ్యాం అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ డ్యాం మరమ్మతులకు సంబంధించి త్వరగా చర్యలు చేపట్టాలని, ఆ గేట్ ను మూసేందుకు 2 ఏజెన్సీలను గుర్తించామని చెప్పి ఆ ఏజెన్సీల ద్వారా ఆ డ్యామ్ గేట్ ను మూసేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటు తుంగభద్ర నుంచి ఇటు కర్నూలు వరకు ఉన్న ఏదైతే తుంగభద్ర కానుకొని ఉన్న ముంపు గ్రామాలను అలర్ట్ చేయడం జరిగిందని చెప్పి రాష్ట్ర ఏదైతే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చెప్పడం జరిగింది. మన వైపు ఏదైతే కర్నూలు జిల్లా చూసుకుంటే మంత్రాలయంలో తుంగభద్ర ఎంటర్ అవుతుంది. ఇక్కడ కోజిగి, కౌతాలం ఆ చుట్టుపక్కల ఉన్న తుంగభద్ర కానుకొని ఉన్న గ్రామాలను ఇప్పటికే జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ రెవెన్యూ అధికారులు అలాగే పోలీస్ అధికారులు దండోరా వేసి ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్న ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. రాత్రి లోపు ఈ వరద ఇంకా ఎక్కువ ఫ్లో ఉండడంతో ఆ ఫ్లోను అనుగుణంగా ఇటు సుంకేశ్వర జలాశయం నుంచి అలాగే శ్రీశైలం జలాశయం నుంచి నీరును దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే 60 టీఎంసీల నీరు కుదిరితే తప్ప డ్యామ్ గేట్ మరమ్మతు చేయలేమని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా 105 టీఎంసీలు 60 టీఎంసీలు వృధాగా పోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ సీజన్ లో ముఖ్యంగా పంటలు వేసే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనుకున్న సమయానికి వర్షాలు పడినా కూడా ఇప్పుడు వృధాగా నీరు పోతున్న సమయంలో ఏదైతే పంటలు వేస్తారో ఆ పంటలు నష్టపోయే అవకాశం ఉందని చెప్పి ఇటు రైతు సంఘాలు కావచ్చు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఏదైతే 60 టీఎంసీల నీరు వృధాగా పోతుంది. దీనికి సంబంధించి డ్యామ్ అధికారులు చర్యలు చేపట్టే అవకాశం ఉన్న దాదాపు వారం 10 రోజుల పాటు ఈ నీరు వృధాగా పోయే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే డ్యామ్ అధికారులు త్వరితగిన ఈ చర్యలు చేపట్టి ఈ డ్యామ్ గేట్ ను మూస్తే తప్ప ఈ నీటిని వరిసి పట్టుకునే అవకాశం లేదని చెప్పి ఇటు రైతులు కావచ్చు, రైతు సంఘ నాయకులు చెప్తున్నారు. కర్ణాటక హొస్పేట్ నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.